అధికారం అన్నది చొక్కాలకి ఎప్పుడైనా ఇప్పేసిదే. ఓకే. అంచేత పదవి, అధికారం ఇవన్నీ కూడా మేము లెక్క చేయం. ఎప్పుడు కారుమూరి నాగేశ్వరరావులాగా ఉంటాను నేను. ఓకే. అంటే మీరు మీరు గోదావరి జిల్లాలకు సంబంధించి కావచ్చు, అంటే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత అయినప్పుడు కూడా వైసీపీకి సంబంధించి ఆ 5 ఏళ్ల పాటు చాలా వైబ్రెంట్గా పనిచేశారు, చాలా కష్టపడ్డారు పార్టీ కోసం. కానీ ఓటమి చెందటము, ఆ తర్వాత పార్టీకి సంబంధించి ఆ రిజల్ట్ రావటం వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీకు? ఏమనిపించలేదు. ఎంచేతంటే ఇది పార్టీ, మనం పోటీ పడతాం, ఇది రెండింటిని సహజంగా తీసుకోవాలి. మ్మ్. అలాగే తీసుకుంటాం. కానీ ఓటమి చెందామని చెప్పి నేను ఓడిపోయిన మరుసటి రోజు నుంచే మళ్ళీ యాక్టివ్గా ఉండిపోయాను. మళ్ళీ కార్యకర్తలకు వచ్చి. కార్యకర్తల మీటింగ్ పెట్టాను, వాళ్ళతో అండగా ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం. మ్మ్. ఎప్పుడు మళ్ళీ రెస్ట్ అన్నది తీసుకోలేదు. ఓకే. ఓకే. తీసుకో బుద్ధి కూడా కాదు మాకు. మ్మ్. మీ పార్టీకి సంబంధించి ఇప్పుడు అక్కడ ప్రజెంట్ గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆయన చేస్తున్నటువంటి తీరు, ఈ 7-8 నెలల్లో ఆయన చేస్తున్నటువంటి పనితీరు, లేదంటే వైసీపీకి సంబంధించిన కార్యకర్తల మీద దాడులు, నిన్న జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టారని చెప్పేసి ఆ ఆటో డ్రైవర్ మీద దాడులు, ఇవన్నీ చూస్తున్నప్పుడు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు అనుకోవాలా? వాళ్ళు అధికారం వచ్చింది, అధికారాన్ని ప్రజలకి ఉపయోగించాలి, ప్రజలకు సర్వీస్ చేయాలి, ప్రజలకు మంచి చేయాలన్నది మర్చిపోయారు. మ్మ్. అసలు వీళ్ళని లేకుండా చేయాలి, వీళ్ళ మీద ఏం కేసులు పెట్టాలా, వీళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలా, ఇదే దాని మీద పోతా ఉన్నారు. కానీ అంచేత వాళ్ళు పతనం అవుతాం ఖాయం. మ్మ్. నిన్న ఒక ఆటో డ్రైవర్, మన దుర్గారావు అని, మ్మ్. ఆటో కానూర్ అని ఈస్ట్ గోదావరి కింద వస్తుంది, అవునవును. తణుక్కి ఒక 20 కిలోమీటర్ ఉంటుంది. మ్మ్. 60 కిలోమీటర్ పరిధిలో ఎక్కడైనా తిరగవచ్చు అతను. కానీ రూల్ ప్రకారం అదేం లేదు. కానీ వీళ్ళు కావాలైతే మ్మ్. అతను ఈస్ట్ గోదావరి నుంచి ఇక్కడికి వస్తుందని చెప్పి అదో కేసు పెట్టారు. ఆ కేసు పెట్టే ముందు అసలు జరిగిన విధానం ఏంటంటే, అతను ఆల్రెడీ బయలుదేరి ఆటో వేసుకుని వస్తున్నాడు. మ్మ్. రాధాకృష్ణ ఇల్లు దాటాడు, ఆ ఇంట్లోంచి కారు వచ్చింది బయటికి. ఓకే. రాధాకృష్ణ మ్మ్. ఇతను ఎమ్మెల్యే గారి కారు జెండా ఉంటుంది అతనికి. అవును. ఎమ్మెల్యే కారుని పక్కకి పీసి ఆపాడు, వెళ్ళిపోద్ది కదా అని. మ్మ్. అతను పక్కనెట్టు కూర్చున్నాడు. మ్మ్. ఇద్దరు పోటాపోటీగా. అతను 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 వదిలేయాలండి పాపం. ఆటో డ్రైవర్కి ఆయన మీద పోటీ ఉంటుంది. మళ్ళీ అతనికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పక్క ఆపి కూర్చున్నాడు, మళ్ళీ ఆయన వెనకాల కూర్చున్నాడు, ఆపుకున్నాడు, వెళ్ళలేదు. మ్మ్. తర్వాత అలా రాష్ట్రపతి రోడ్డుకి వెళ్ళి అక్కడ రిలయన్స్ మార్ట్ అనే ఉంది, మ్మ్. అక్కడికి వెళ్ళాక ఈయన ఆటోని ఓవర్టేక్ చేసి మ్మ్. మామూలుగా ఆయన్ని ఆపి దుర్భాషలాడి, మ్మ్. లేని అమ్మ అలిగి అన్ని చేస్తే, మీ అమ్మ మీ అమ్మ మీ అమ్మ మీ అమ్మ కూడా ఇంతేనా అని అది అంటాం, ఇవన్నీ చేసి మిస్బిహేవియర్ మాటలు అన్నీ చేసి, ఒక ఆటో వాడితోటి యాక్చువల్గా కారులో గన్మెన్ ఉంటాడు, పిఏ ఉంటాడు, డ్రైవర్ ఉంటాడు. ఇతను దిగవలసిన అవసరం లేదు. ఒకవేళ తప్పు చేస్తుంటే వెళ్ళి ఏమైనా నువ్వు అడ్డం పెట్టేవేంటి, ఇది పెట్టేవంటి అలా మాట్లాడవచ్చు. కానీ ఇతనే దిగి చొక్కా పట్టుకుని అతన్ని దుర్భాషలాడి పోలీసు వాళ్ళు పిలిపించి స్టేషన్కి పంపించాడు. ఇక మా లాయర్లు అందరూ వెళ్ళి మాట్లాడి ఇచ్చేస్తే ఇప్పుడు పార్టీ 1 నోటీస్ ఇచ్చి ఇప్పుడు వదులుతూ ఉన్నారు. అతను 40,000 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ రాత్రి 1 గంట వరకు కూడా చెక్ చేశారంట. ఓకే. చేసి అంటే అతను సునకానందం. ఏదో ఒక మిమ్మల్ని ఈ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు కూటమి. నా మీద ఏం చేయలేడు, ఇది అవ్వలేడు. అతను ఏదో రకంగా వీళ్ళందరినీ కూడా నాతో కూడా ఉండే వాళ్ళు దూరం చేయాలని. ఓకే. నాకేమవుద్ది, నాకు ఇంకా 10 మంది పెరుగుతున్నారు. ఓకే. అతను అలా చేస్తా ఉంటే ఇంకా 10 మంది పెరుగుతున్నారు, నాకు దగ్గర అవుతున్నారు. అతను పతనం అయిపోతున్నాడు అన్న సంగతి అతనికి తెలియదు. పోనండి, ఏది ఏమైనా సరే ఇవాళ మా అలాగే ఒక తేతల గ్రామం ఉంది, ఒక అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు. అలాగే వరదాలపాలెం ఉంది, అక్కడ సామాన్యులాళ్ళు లెక్కాడితేనే డొక్కన, వాళ్ళ మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే మా పార్టీ మన లీగల్ టీం కూడా ఇన్వాల్వ్ అయ్యి బెయిల్ ఇప్పించే కార్యక్రమం చేసి పార్టీ 1 నోటీస్ ఇచ్చి పంపించే కార్యక్రమం చేశాం. ఇప్పుడు తేతల్లో ఒక అన్నదమ్ములు, వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు, మంచి నాయకులు, వాళ్ళ మీద కూడా ఇదే తప్పుడు కేసు పెట్టారు. ఇప్పుడు అది ఇంకా నడుస్తుంది. అదేంటంటే డిఎస్పీ వచ్చి ఎంక్వైరీ చేయాలి. ఇవన్నీ అలాగే ఇతని మీద ఈ తప్పుడు కేసు, ఇట్లాగా రోజు కూడా ఏదో కేసు పెట్టి అతను చేసే పనులు మామూలుగా లేవు. అన్ని దోపిడీ, దోచుకో పంచుకో. ఒక బీఫ్ ఫ్యాక్టరీ మీరు చూసే ఉంటారు, చాలా మంది అక్కడ కంప్లైంట్ చేశారు, దాని మీద ధర్నాలు చేసాం, అన్ని చేస్తున్నారు దాని మీద. ఆ చుట్టూ కూడా ఎంతో మంది ఆవాసాలు ఏర్పరచుకుని ఇళ్ళు కట్టుకుని చేస్తుంటే, ఆడ ఎవడో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఒక్కడు, ఆడన్ని రెంట్,
20 ఎకరాలు ల్యాండ్ ఉండాలి దానికి, కానీ ఎక్కడెక్కడో ల్యాండ్లు చూపించాడు, కానీ దానికి ఆనుకుని కాదు, వేరే వాళ్ళలో వేరే చోట చూపించి అక్కడ పర్మిషన్ తీసుకున్నాడు. అవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఓన్లీ కేవలం 3 ఎకరాలు 29 సెంట్లు భూమి ఉంది షెడ్యూల్లో. పంచాయతీ ఎన్ఓసి లేదు, వేరే పర్మిషన్ లేవు. మొన్ననే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూర్చుంటే మా అడ్వకేట్లు అందరూ వెళ్తే నీళ్ళు వదులుతున్నాడు, పర్మిషన్ లేవు. ఎమ్మెల్యే దగ్గరుండి నడిపించేస్తున్నాడు, పోలీసు వాళ్ళు సపోర్టు. అసలు మన టైంలో పర్మిషన్స్ వచ్చినాయి, వాళ్ళ టైంలో పర్మిషన్ వచ్చినాయి, మన టైంలో రన్నింగ్ లో తీసుకొస్తే దాన్ని ఆపించేసాను. మీరు ఆపేశారు. 2002లో ఆపితే ఇప్పుడు వరకు నడవలేదు. ఇప్పుడు ఈ 2 నెలల నుంచి నడిపేస్తున్నాడు. ఎన్ని రకాల దొంగ గేదెలు అంటే దొబ్బుకొస్తా ఉంటారు కదా గేదెలు, ఆ గేదెలు లోపలికి వెళ్తే మాయం. ఒక అరగంటలో మొత్తం అంతా మాంసం తోలు బోన్స్ సపరేట్ అయిపోద్ది ఆ స్టార్టర్ హౌస్ లో పడేస్తే. అట్లాగే ఎన్నో వాటిని మాయం చేసేస్తున్నారు. అసలు యాక్చువల్గా ఒక గేదె అక్కడికి రావాలంటే ఆ ఊరు పంచాయతీకి వెళ్ళి అక్కడ ఉన్న వెటనరీ డాక్టర్ దాన్ని సర్టిఫై చేసి ఇది పాలిచ్చేది కాదు, ఒట్టిపోయింది, దీన్ని దాన్ని మేపలేకపోతున్నాడు కాబట్టి ఈ వదకి పంపిస్తున్నామని చెప్పి సర్టిఫికేట్ ఫిల్ చేసి పంపించాలి. ఆ కాగితాలు ఏమి లేవు వచ్చినట్లు. పాలిచ్చే ఉన్నాయి, సూడి ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, నైట్ టైం ఆవులు. చాలా ఘోరంగా కోట్లాది రూపాయలు చేతులు మారిన డబ్బులు ఎమ్మెల్యే చేతికి. ఇవి పట్టుకుని ఇంక ఇష్టానుసారంగా నడిపేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్. అక్కడ మీరు ఖండిస్తేనే మీ మీద ఎదురుదాళ్ళు. అక్కడ మామూలుగా శాంతియుతంగా వంట వార్పు చేసుకుంటున్నారు అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ. వాళ్ళ మీద అక్కడ 144 సెక్షన్ పెట్టారు. టౌన్ లో రిలే నిరహార దీక్ష చేసుకుంటామంటే 30 యాక్ట్ పెట్టారు. అంటే ఇవన్నీ మాకు నేర్పుతున్నారు రేపు పొద్దునకి. అంటే మీరు రివర్స్ చేయాలని చెప్పేసి ఇప్పటి నుంచి మీకు ప్రాక్టీస్ మాకు నేర్పుతున్నారు ఇవన్నీ. ఇట్లాంటి దుర్మార్గంగా ఇవాళ దాంట్లో గోసేవా సమితి వాళ్ళు ఎంటర్ అయ్యారు, అఘోరాలు ఎంటర్ అయ్యారు, చాలా మంది పెద్ద ఎత్తున ఆల్ పార్టీస్ ఎంటర్ అయినాయి. అక్కడ అదే అర్థం కావట్లేదు. బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడరు. ఆయన ప్రెస్ మీట్ లో అది నడుస్తుంది, మరి వాళ్ళ పర్మిషన్లు ఉన్నాయని చెప్తే బీజేపీ వాళ్ళు పక్కన కూర్చొని తలపుతున్నారు. ఈ పక్కన జనసేన వాళ్ళు పొల్యూషన్ బోర్డు కంట్రోల్ మంత్రి పవన్ కళ్యాణ్ వాళ్ళు తలపుతున్నారు. ఇంతగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా జనసేనకు ఓటు వేసిన వాళ్ళు, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు మరో లక్ష్మణాన్ని మాట్లాడుతున్నారు. జనసేన ఆఫీస్కి వెళ్ళారు, తెలుగుదేశం ఆఫీస్కి వెళ్ళారు. మొన్న